రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ చదువుకోవడానికి 4 పథకాలనే కల్పిస్తాయి. కానీ దాదాపు 45,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిన పథకాలు. స్మాల్ స్కీమ్స్ కాదు, 40 నుంచి 45,000 కోట్ల రూపాయలు. దానికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 22,500 కోట్ల రూపాయల దాకా అవుతున్నాం. రైతు భరోసాకు సంబంధించి 19,000 కోట్ల రూపాయలు, రెండింటికి వెళ్తే 18,000 కోట్ల రూపాయలు, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ 20,000 కోట్లు కూడా. అట్లాగే ఆత్మీయ భరోసాకు సంబంధించి అదో 2,000 కోట్ల రూపాయలు. రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ళు, ఇవన్నీ దాదాపు రైతు భరోసా ఇవన్నీ కలిపితే 40-45 కోట్ల రూపాయలకి అదనంగా చేసే అంశాలు కాకుండా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజాప్రభుత్వంగా, ఇందిరమ్మ రాజ్యంగా మా బాధ్యతగా భావించి సీరియస్ గా ఈ పథకాలను అమలు చేయడం కోసం ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్ లో అప్రూవ్ చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆల్రెడీ ఇప్పటికీ చెప్పి దానికి సంబంధించిన విధి విధానాలను జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయిలో తీసుకుపోవడం కోసం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో మీ అందరికీ మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రతి స్కీమ్ కి ఎక్కడా అంబిగ్యూటీ లేదు, ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా లేదు. స్పష్టంగా వీటి అన్నింటిపైన డిస్కస్ చేసే జీవోలు ఇష్యూ చేశాం. ఉదాహరణకి రైతు భరోసా అంటే ఎవరికైనా ఎటువంటి అపోహలు కానీ ఆలోచన కానీ ఉంటారు. చాలా క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా ఎన్ని ఎకరాలైనా సరే వాటన్నిటికీ రైతు భరోసా సంవత్సరానికి 12,000 లెక్క 6,000 2 దఫాలుగా 6,000 ఇచ్చేదాన్ని క్లియర్ గా లక్ష్యం చేశారు. ఎవరికి అంబిగ్యూటీ ఉంటారు అవసరం. పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్ లో పొందుపరిచినటువంటి వాళ్ళకి రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆధారంగా వ్యవసాయ శాఖ సెలెక్ట్ చేసి స్పష్టంగా దీంట్లో ఎక్కడ అంబిగ్యూటీ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ ROFR పట్టాలు పొందినటువంటి కూడా ఇస్తారు. దాంట్లో కూడా ఎవరికి అంబిగ్యూటీ లేదు.